మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 100 రోజు పాలన రామరాజ్యాన్ని కల్పించే విధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ప్రజలు ఓటేసారు. ఆ ఓటు యొక్క విలువని వీళ్ళిద్దరూ కాపాడారనే చెప్పొచ్చు. ఈ 100 రోజుల్లో ప్రజలకు ఈ 100 రోజుల్లో వచ్చిన మంచి అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు మీడియా చూసినా, పేపర్లు చూసినా, ఏం చూసినా భాష అనేది ప్రధానం. ఆ భాష ఎంత సరళంగా ఉంటుంది, ఎంత సంస్కారవంతంగా ఉంటుంది. గతంలో ప్రభుత్వంలో వాళ్ళు వాడిన భాషకి ఇప్పుడు వీళ్ళు మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఉపయోగించే భాషకి మధ్య తేడా మనకు స్పష్టంగా కనబడుతుంది. తెలుగు భాషకి ఎంత సంస్కారవంతమైన భాష మన తెలుగు భాష అనే విధంగా వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ముందు బూతులు లేని రాజకీయం నడుస్తుంది అనేది. ఈ రోజు వరదలు వచ్చాయి. వరదల వల్ల ఎంత తీవ్రంగా విజయవాడ నగరం నష్టపోయిందో మనం చూసాం. ఆ విజయవాడ నగరాన్ని ఏ రకంగా మనం మళ్ళీ ఆదుకోవాలి, దాన్ని ఏ రకంగా సక్రమైన దారిలో పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసికట్టుగా అధికార యంత్రాంగంతో పాటు అందరూ కూడా ప్రజలు కూడా భారీ ఎత్తున విరాళాలు ఇవ్వడం కూడా వాళ్ళిద్దరిని చూసే. ఒక అత్యంత నీతిమంతులు, నిజాయితీ పరులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారనే ఒకే ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరూ స్తోమతకు మించి వ్యాపారులే గాని, సామాన్య ప్రజలే గాని, రాజకీయ నాయకులు, అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా స్తోమతకు మించి వాళ్ళకి ప్రతి రూపాయి వాళ్ళకి చేరుతుందనే నమ్మకంతో డొనేట్ చేస్తున్నారు. అలాగే మొత్తం ఇప్పుడు ఈ రోజు విజయవాడ ఇంత తొందరగా కోలుకోవడానికి కారణం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళ ముగ్గురు సారథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం వల్ల అందరూ కూడా డొనేషన్స్ ఇచ్చి చాలా మందిని ఆదుకున్నారు. అంతే కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుకెళ్ళిపోవాలని, మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, మంచి వాతావరణంలో వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు ప్రతిభ, భీమవరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. కూటమి ప్రభుత్వం 100 రోజులు వచ్చిన సందర్భంగా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి సరైన సమయంలో పెన్షన్లు, అలాగే అన్నా క్యాంటీన్లు తెరుచుకోబడ్డాయి. అలాగే వచ్చే దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు వాళ్ళు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సరైన కాలంలో జీతాలు పడడం కూడా జరుగుతున్నాయి. ఇదే ప్రభుత్వం రావాలి, ఇదే పాలన కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా హస్తం వ్యక్తం చేస్తున్నారు. మంచి జరిగింది. బీజేపీ కూటమి మన ప్రభుత్వం స్టార్ట్ చేసి 100 రోజులు పూర్తయింది. శుభ్రంగానే మన ప్రజెంట్ గవర్నమెంట్ జీతాలు, పింఛని, అలాగే అన్నా క్యాంటీన్ అన్ని జరిగినాయి. నెక్స్ట్ దీపావళికి కూడా 3 సిలిండర్ గ్యాస్ బండ్లు కూడా ఇచ్చేస్తారంటున్నారు. ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటున్నాం. ప్రజలందరూ మంచి జరుగుతుంది, మంచి జరగాలని కూడా చూస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అభివృద్ధి పనులు రాయలం గ్రామంలో ఏంటి, భీమవరంలో ఏంటి, ఆంధ్రాలో ఏంటి చాలా అభివృద్ధిగా కనిపిస్తుంది. 100 రోజులు జరిగిన 100 రోజులు ప్రభుత్వం కంప్లీట్ అయింది. ఈ 100 రోజుల్లో పెన్షన్లు టయానికి అందిని, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా ఒకటో తారీఖునే పడుతున్నట్టుగా అందరూ చెప్తున్నారు. మా వరద బాధితులకి ఏంటి సహాయార్థం ప్రభుత్వం అన్ని ఖచ్చితమైన నిర్ణయాల పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా అభివృద్ధి చేశారు. ఈ రోజు ప్రతి ఒక్కడు 5 రూపాయలు ఉంటే ఆకలి తీరిపోయేలాగా ఉన్నది. ప్రతి ప్రజలు, కార్మికులు కానీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఇదే ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి రావాలని కోరుకుంటూ, కుటుంబ ప్రభుత్వం 100 రోజులైన సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. పెన్షన్లు, వృద్ధులకి పెన్షన్లు అవి కూడా సకాలంలో అందరికీ అందుతున్నాయి. వచ్చే రాబోయే రోజుల్లో మరి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఇంకా జరగాలని కోరుకుంటున్నాం. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని, కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలని, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మళ్ళీ రావాలని ప్రజలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఇంకా మంచి కార్యక్రమాలు చేపడుతుందని అందరం ఆశిస్తున్నాము. ఇలాగే కలకాలం అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇదే కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలి. 100 రోజులు పాలన పూర్తి చేసుకుంది. ఈ పాలన ఎంతో అద్భుతంగా ఉంది. పేద ప్రజలకు, వృద్ధులకు పెన్షన్లు సరైన టైంలో అందుతున్నాయి. ఈ ప్రభుత్వం పాలన బాగుంది, రాక్షస పాలన కాదు. కాబట్టి రాక్షస పాలనలో జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ పాలనలో అందరూ చాలా సంతోషంగా, సుఖ సంతోషాలతో అందరూ కొద్దిగా బుడమలేరు లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా జనాలు ఎలా సాయం చేయాలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు నేర్పుతుంది. అందుకని ఇలాంటి ప్రభుత్వం
ఎల్లకాలం కొనసాగాలని కోరుకుంటున్నాం. 100 రోజులు పూర్తయిన కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన శుభ సందర్భంగా ప్రజలకు అందవలసినవన్నీ కూడా అనుకున్న టయానికి అందుతున్నాయి. పెన్షన్లు కూడా 31వ తారీఖున అందరికి మొత్తం ఒకేసారి అందించేలాగా ఈ ప్రభుత్వం చేసింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంత ముందుకి ఇప్పటికి ప్రజలకి బోలంత మేలు జరుగుతుంది. అందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రజలకి అందరికి ఇలాగే సాగాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇలా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కుటుంబం ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెటూళ్ళలో కూడా రోడ్లు, డ్రైనేజీలు, ఇంట్లో కుక్కలు అన్ని క్లీన్ చేసి పడేస్తారు. శక్తి మళ్ళీ ఆడి ఈడని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని మొత్తం. కానీ దొంగలు మాత్రం వదిలేశారు. ఇప్పుడు కేసు పెడదామని వీళ్ళకి ఇంకా పెరుగుతుంది. దొంగలు బాగా పట్టుకున్నారని, లేకపోతే ఎవడన్నా కప్పలంటిస్తే చర్య తీసుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. అవుతుంది. ఈ ప్రభుత్వం అందరికి కూడా మంచి జరుగుతుంది. ప్రతి ఫస్ట్ తారీఖు పెన్షన్లు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతున్నాయి. ప్రతి పథకాలు కూడా ప్రజలందరికీ లభిస్తున్నాయి. అలాగే వచ్చే రోజుల్లో కూడా ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్రానికి జరిగే రోజులు వచ్చాయి కాబట్టి మంచి ఆలోచన పరుడు, మంచి నిజాయితీ పరుడు ఈ రోజున పరిపాలిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ నాయకత్వం సలహా తీసుకుంటాం కానీ ముందుకెళ్తూ ఒక పేదవాడికి మంచి ఆలోచనతో, మంచి మనస్తోటి ఆలోచించి ప్రశాంతమైన ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రశాంతమైన జీవనం చేస్తున్నారు. ముందు ప్రజలు భయభ్రాంతాలకు వెళ్తలేదు. వాళ్ళు ఇచ్చే పథకాలు ఒక వృద్ధులకి 4,000 రూపాయలు ప్రకటిస్తారంటే ఈ రోజు ఈ ప్రభుత్వం వాళ్ళ బిడ్డలు పెంచకుండా ఈ ప్రభుత్వం ప్రశాంతంగా పెంచుతుంది. చాలా ఆనందపడుతున్నారు. ఒక దళితులకు కానీ, ప్రజల్లో ఒక కార్మికుడికి కానీ, ఒక కర్షకుడికి కానీ అందరికి సమన్వయం చేసుకుంటూ మంచి ఆలోచనతో చాలా బాగా చేసుకుంటూ ఈ 100 రోజుల్లో చాలా రిజల్ట్స్ వచ్చినాయి. చాలా అద్భుతంగా ఆనందపడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగా చేస్తున్నారు. చాలా ఆనందంగా జీవించినందుకు వారికి ఈ ప్రభుత్వానికి మేము సెల్యూట్ చేసుకుంటూ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. దీనికి నా పేరు వాసంశెట్టి పూర్ణిమ. ఈ రోజు కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు తెలియజేయవలసింది ఏంటంటే, ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తిగతంగా పంచాయతీల విషయంలో గాని, నాయకులతో మాట్లాడే విధానంలో గాని, వాళ్ళు చేస్తున్న మార్పులు చేర్పుల గురించి గాని ప్రజలు ఎంత అవగాహన తెలుసుకున్నారన్న దాని గురించి ప్రతి ఒక్కరు గ్రామ సంఘం మీటింగ్లలో కూడా చెప్తున్నారండి. దీనికి అభివృద్ధిగా ఏ అడిగైతే మన ఆంధ్రప్రదేశ్ ని బాగు చేయడానికి ఎంత అయితే మనం మార్చుకోగలమో దాన్ని అన్నిటిని అనుకూలంగా మలుచుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడం మాకు చాలా బాగా నచ్చిందండి. అదే విధంగా ప్రజల్లో కూడా మంచి వ్యక్తిగత భావనతో, స్పందనతో అందరి ఆదరాభిమానాలు సంపాదించుకుంటూ, అలాగే మన విజయవాడ వరద బాధితుల కోసం అని చెప్పి వాళ్ళు స్పందించిన విధానాన్ని గురించి కూడా ఎవరో ముందుకొచ్చి చేసిన విధానాన్ని కూడా చాలా మెచ్చుకోదగిన విషయం అండి. అందరూ మేము ఉన్నామంటూ మేము సైతం అని చెప్తూ కూటమి ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్క వ్యక్తి పర్సనల్ గా తీసుకుని వాళ్ళ కోసం చేయవలసిన ప్రతి సేవా క్రమంలోనే పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అదే విధంగా కూటమి నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.